మైండ్ ఫిక్స్ అయితే ఎవరు మాటినారా అవసరం మారా. ఇప్పుడు నేను పో అన్న మరి నువ్వు వస్తావా? గయ్యని ఎందుకు ఇంటికి ఇంటికి పోదాం నాడు. ఇలా రాను మొత్తం ఇటు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడాలి. రాను రా నేను రాను రా భయ్. గెలికినప్పుడు అప్పుడు తిట్టాను ఉండే కొట్టాను. ఇప్పుడు ఎందుకు అంటాను చెప్పు. అప్పుడు కాదు నేను ఇప్పుడు రాను రా. వాడిని కొట్టిన వల్లనే నేను అవసరం ఇప్పుడు అవసరం నీకు నాకు గయాన్ని చెప్పవురా భయ్. ఇప్పుడు వాడిని కొట్టడానికి పోతాను నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నీకు ఎందుకు ఎప్పుడు తాగినప్పుడు అవసరం నాకు అరే నేను ఎవ్వరు మాట్లాడరా. నేను రాను రా. నేను రాను రా భయ్. ఇప్పుడు చింటిగాడు వస్తాడు రాడు. రాను నువ్వు ఎవ్వరు కనుక్కొని మన ఇలా కొట్టాలి పోయి అవసరం ఇప్పుడు అంటాను తాగినప్పుడు. ఎవ్వరు కనుక్కొని చేసుకుని దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందా? ఆ రోజు నిన్ను నల్లి చెట్టు ఒకసారి ఇటు రిక్మామన్ ఇంటికి చెట్టు ఒకటి ఉండదు చూసినావా? ఓ అట్లా వస్తుంది సాయిగాడు బుద్ధాలు ఇవాళ ఇచ్చిల్లాడుగా పొద్దుగాల. అదే వాళ్ళ మీద కట్టాడట. ఏమో చెప్తుంటే ఇంటికి పోయి తిని పండుకోవాలంటే ఇంటలేడు. నా మీద వేస్తాడు అంతా. తొందర రా మనూరా తొందర. చెప్పు తినాలి ఒకసారి. అది తాగముందు తిట్టను ఉండే కొట్టను ఉండే. ఇప్పుడు తాగినాక ఎందుకు చెప్పు. తాగినాక వాడు ఒక్కసారి అంటున్నాను. నాకు గయాన్ని చెప్పకు. నువ్వు వస్తావా రావా? వారి గురించి నాకు చెప్పకు. నేను తాగినప్పుడు రూపాయలు చేసుడు కాదు. అర్థమైందా? వాళ్ళని ఒక్క నువ్వు చూసి తాగా ముందు కొట్టండి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు తాగినాక తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. నాకు గయాన్ని చెప్పకు. నాకు అవసరం లేదు అది అంటే. తాగ ముందు కొట్టను. ఇప్పుడు ఎందుకంటే నువ్వు నాడు ఇంటికి వందా గప్పు. నేను రాను రా భయ్. వల్లనే ఇంట్లో వస్తాను. నేను రాను. నాకు అన్నం వద్దు నాకేం వద్దు. నేను రోడ్డు మిన్నవాడిని. ఇంటికాడ వచ్చాడు వాడు వచ్చిన నేను రాను. అయ్యే గయ్య రూపాయలు వద్ద అంటారు తాగినప్పుడు. రూపాయలు కాదు వాడిని కొట్టాలి. నాకు మైండ్ పని చేస్తలే వాడు అన్న మాటలకు. అయ్యే ఏతులు వద్దంటారు. నాడు తాగినప్పుడు అవసరమా? రాను రా. వాడిని కొట్టిన వల్ల నేను ఇంట్లో అంటున్నాను. తాగినాక ఎందుకు ఏతులు? నువ్వు వస్తావా రావా? ఒకటే ముచ్చట. చిట్టుగాడు వస్తాడు నాకు. ఇంటిగాడు కాదు వాళ్ళు ఎవరినన్నా పిలిపించుకో. ఇలా వాడిని కొట్టాలి మనం. అప్పుడు అన్నప్పుడు ఏం చేసినావు మరి? అప్పుడు నేను ఒక్కని ఉండే బాయ్. వాళ్ళు 10 మంది ఉండే. నేను ఒక్కరిని కలిసి వాడిని ఏం చేయాలి? 10 మంది ఉంటే ఏం చేస్తా పోతే తాగినావు అడ్డం తాగినప్పుడు రూపాయలు చేయొద్దు. ఇప్పుడు నేను ఒక్కని పోతాను. వస్తావా రావా? ఇప్పుడు ఒక్కని పోతా. అక్కడ 2-3 ఉంటే అప్పుడు ఆడ ఎంత మంది అని ఉన్నది. ఒక్కనన్నా నా ఎంబడి సరే ఇప్పుడు నేను పోవన్నా మరి. ఆగు వాడు వస్తాను. వచ్చినా ఎవడు వస్తాడు? చింటివాడు వస్తాడు. ఆడెందుకు పిలిచినావు? వాడిని ఎందుకు పిలిచినావు? అరే ఒక్కరిని కొట్టడానికి పోతా అంటాను. ఏమన్నాడు ఇప్పుడు చెప్పు. తాగినప్పుడు నన్ను ఒకటి గెలికిండ్రా బాయ్. వాడిని కొట్టాలి. పొద్దున పొద్దున నాకు అవసరం లేదురా బాయ్. ఇప్పుడు నేను ఇంటికి వాడిని కొట్టి అరే బాగా నేను రాను అన్నప్పుడు రాను. చింటుగా వద్దు
వాళ్ళందరూ వెళ్తా అన్నాడు. ఎవ్వడు వెళ్ళినా అంటే చెప్తాడా నీకు రాండ్రా తాగినప్పుడు నీతో ఏమైతుంది చెప్పు. ఇప్పుడే పోతా వద్దురా నేను రాను పో. బాగానే వద్దు తాగినప్పుడు ఎవరిని ఎంతమందిని కొడతావు చెప్పు. ఎవ్వరు నన్ను ఒకరిని కొడతా తాగకముందు ఒక్కరిని కొట్ట సాధన కాదు, తాగిన 10 మంది కొడతావు. సరే రమ్మని ఇప్పుడు రమ్మని నాకు అయ్యా అవసరం లేదు. నువ్వు వస్తావా రావా చింటుగా నువ్వు వస్తావా వాడిని కొట్టడానికి తినిపోదా తాగినప్పుడు మాట్లాడు కూడా అయితే రాండ్రా బాగా అట్లా రాకు నా దగ్గర ఏం రా నీతో రోజు ఎందుకు రా మాకు ఇట్లా నువ్వు వస్తావా రావా అని కొట్టా నేను అవలాగాలనుకున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేను ఎవరికైనా నల్ల పాలు లెక్క నేనంటే చుంచి మొత్తం నడుపోదా నేను రాండ్రా మంచిగా చెప్తాను వద్దు పో. సరే పో నేను ఒక్కనే పోతారా నాకు ఇవ్వడా అవసరం లేదు నాకు అప్పుడేం చేసి మాట్లాడుతున్నావు. నేను ఎవరికైనా నల్ల పాలు లెక్క నేనంటే ఏం ఎందుకు తాగినప్పుడు లొల్లిలు పెట్టుకుంటావు ఇంటికి నాకు అయ్యాని చెప్పకుండా మీరు వస్తారా రారా నేను ఒక్కనన్న వాడిని కొట్టేస్తా వాడిని అయితే నేను ఒక్కని చంపిన మంచిదేరా వాడిని మాత్రం కొడుతుంది అరే నాతో అయింది కాంది అక్కడికి పోయిన వాళ్ళే తర్వాత నాకు రారా ఏం మాట్లాడుతున్నావు నాకు అయ్యని చెప్పకు నువ్వు వస్తావా రావా నువ్వు వస్తావా వాడిని ఒక్కన్నాడు చింటూ మంచిగా చెప్తాను నేను వాడిని నన్ను బెదిరించిండు ఇలా వాడిని కొట్టాలి నువ్వు వస్తావా అరే అప్పటి ఇప్పుడు చెప్పు నువ్వు వస్తావా రావా ఏం చేసినావు అరే అప్పుడు నేను గాజులు దొరుకుని సరే ఇప్పుడు నేను ఒక్కనన్నా పోతా దెబ్బలు తింటావు తిన్నా మంచిది ఏం కాదు ఏమైతే దెబ్బలు తింటావు అరే 2-3 దెబ్బలు తింటా వాడిని ఒక్క దెబ్బ నేను కొట్టేది ఎందుకు సరేరా నేను ఒక్కనే పోతా అవసరమా సాయి నేను ఒక్కనే పోతారా మీరు అద్దు మీరేంది కదా భయ్ నాకు అయ్యే బుద్ధి ఎట్లు కాదు సరే చెప్తాను కదా లేదు రేపు మాట్లాడాలి ఎవరు నాది కాదు ఎవరు పీకేనాయి నువ్వు వస్తావా రావా తీరే చెప్పు ధోనితోడు ఏం కాదు సాయి ఇంత నూరు మూసుకొని ఉండ కాదుగా కాదురా కాదు నువ్వు నా నెంబర్ రావా రాను రావు కదా నువ్వు రావా నేను ఎవరికైనా నల్ల పాలు లెక్క నేనంటే చుంచి మొత్తం ఇప్పుడు పోయి కొడతా నేను అప్పటిది పోయి కదా ఇప్పుడు పోయి కొట్టినప్పుడు కొట్టాలి కానీ కొట్టక ముందు పోయి గెలిస్తే మన తప్పు అవుతుంది అప్పుడు ఏం చేస్తావు చెప్పు అప్పుడు నన్ను బెదిరించింది ఇప్పుడు పోయి కొడతా నేను అవసరం లేదు లేదురా నేను పోతారా అప్పుడు ఏమన్నాడు ఇప్పుడు పోయి రివెంజ్ తీసుకొని వస్తాను పడదామైందా నేను ఉండరా బాయ్ ఎటు పోతాను అయ్యో అయ్యే చిన్న చిన్న చిక్కలు వేయద్దు అందుకే మీరు అత్తే రాని లేకపోతే పోనీ ఆడేం చేస్తాడు పోనీ అరే బుద్ధాలు దాగున్నారు ఎందుకు వాంతాడు వాడు ఎత్తుకుంటే వాడు ఒక్క తన్ను ఇంటలేదు దెబ్బలు తింటాడు పోయా అని చెప్పి ఎందుకు తాగినప్పుడు రిమ్మ వాళ్ళు మనల్ని అంటారు వాడు మన ఎంబడి వచ్చింది ఒకసారి రోజు చూసాడు ఎందుకంటే మళ్ళీ ఆడు మనతో వచ్చిండు ఏమన్నా అయితే మనల్ని అంటారు దెబ్బలే పడతాడు ఏం చెప్తావు చెప్పు మనకి చెప్పేటట్టు అవసరం లేదండి
ఎందుకు కొట్టు పొద్దుగానే నాకు ఇప్పుడు పోయి ఒక్కనన్న కొట్టేస్తా. తాగున్నప్పుడు గయ్య అవుతుంది ఏం కాదు, అర్థమైందా? ఇంటికి పోంపా. నేను రానురా. ఇంటికి పోంపా. నేను రాను. అదే నడవు. నేను రానురా. అదే తాగు ముందు కొట్టానుండే వాడిని. వాడు ఎంతున్నాడు, నువ్వు ఎంతున్నావు. వాడు ఒక అర్థ పడతావు కిందనే. మీరు ఇప్పుడు వస్తారా? రారా. నడు నేను రానురా. పా ఇంటికి పోంపా. నేను రాను. అయ్యే రూపాయలు నడు అనుకున్నాడు ఇంటికి, అర్థమైందా? రానురా. ఇంటికి నా గీటు గీటువా చాయ్ బుడ్డలు ఎందుకు కాబట్టి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా తడాక చూపిస్తాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అయ్యే ఏటు ఇంకా తాగు, అర్థమైందా? అందరు నీతో రాద్దా. రేయ్, లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను ఎక్కనే పోతా, మీరు ఎక్కడం ఆడెవ్వడైతే వాడిని ఒక్క నన్ను కొట్టేస్తా వాళ్ళ నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు. నాకు ఎవ్వడద్దు కోపం చెప్పి ఒకసారి నడు, కోపం తెప్పించడం మెచ్చుకుంటా చెప్తాను. నాడన్నప్పుడు నాడు ఇంటికి నాడు. నమ్మితే రేపునిది నాడు సుల్లియా తెలుస్తాను తాకు. చెప్తా కదా నీకు. మీరు వెళ్ళిపోండి. తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగు. డైలీ నన్ను నాడు నాడు